హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఈరోజు సన్ ప్రొడక్షన్ గురించి అవగాహన కల్పించడానికని చెప్పాలనుకుంటున్నాను. సో, ఎస్‌పీఎఫ్ 20, ఎస్‌పీఎఫ్ 30, ఎస్‌పీఎఫ్ 31, ఎస్‌పీఎఫ్ 40, 45, 50 ఇలా ఉంటాయి కదండీ! సో, మేము ఏ ఎస్‌పీఎఫ్ వాడాలా అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది చాలా వరకు. కానీ 18+ తర్వాత సన్ ప్రొడక్షన్ వాడమని చెప్పారు కానీ, సో ఏ ఎస్‌పీఎఫ్ వాడాలనేది అవగాహన లేదు కాబట్టి మేము దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. 18+ నుంచి ఒక సర్టెన్ టీనేజ్ వయసు వాళ్ళంతా ఎస్‌పీఎఫ్ 20 వాడితే చాలండి. కొంచెం 25 ఆర్ 30+ వాళ్ళంతా వచ్చేసి ఎస్‌పీఎఫ్ 30 వాడితే సరిపోతాయండి. తర్వాత మన స్కిన్‌లో పిగ్మెంటేషను, మంగు, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి స్కిన్ ఎక్కువ ఇదైపోయి అండ్ మెలస్మా ఉన్న వాళ్ళు వచ్చేసి ఎస్‌పీఎఫ్ 40 ఆర్ 50 వాడితే బెటర్ అండి. సో 40 వరకు చాలా వరకు రేర్గా కనపడదు. ఎస్‌పీఎఫ్ 50నే ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఎస్‌పీఎఫ్ 50 యూజ్ చేసుకోండి. అది పిగ్మెంటేషను, మెలస్మా ఉన్నవాళ్ళు ఎస్‌పీఎఫ్ 50 వాడండి. 30 కూడా వాడొచ్చు. కానీ వాళ్ళ ప్రాబ్లమ్‌కి ఎస్‌పీఎఫ్ 50నే యూజ్ చేస్తే మంచిది. అంటే ఎస్‌పీఎఫ్ 50లో ఇంకొంచెం ప్రొటెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో, అందువల్ల అది వాడమని చెప్తాము. సో, ఇది ఈ ఎస్‌పీఎఫ్ సన్ ప్రొడక్షన్ యొక్క ఉపయోగాలు అనేసి మీకు ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఎలా వాడిని తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో వివరణ ఇచ్చామండి. సో, నచ్చితే పాటించండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.